తండ్రి అయినటువంటి యాకోబు ప్రేమ, అలాగే పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడి ప్రేమను పొందినటువంటి యోసేపు విషయంలో తన సహోదరులు ఏ విధంగా ప్రవర్తించారనేది ఈ యొక్క సమయంలో చూసుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయం 12వ వచనం ధ్యానం చేసుకుందాం. అతని సహోదరులు షెకెములో తన తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు షెకెములో మంద మేపుతున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతడు, నీ వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. మరి ఆ విధంగా చెప్పి హెబ్రోను లోయలో నుండి తన గుడారం నుండి పంపినట్లుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు. తన తండ్రి యొక్క పని నమ్మకముగా మరి ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనసు యోసేపులో ఉన్నది కాబట్టి యోసేపును మరి తండ్రి అయినటువంటి యాకోబు తన దగ్గరనే ఉంచుకున్నట్లుగా చూస్తున్నాం. తన ద్వారా నెమ్మది, ఆదరణ, సమాధానం పొందుతూ ఉన్నట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా యథార్థముగా మరి ప్రవర్తిస్తున్నాడు. అయితే వేగుల వారు కనాను దేశానికి 12 మంది వేగుల వారు చూసి వెళ్ళారు, కానీ 10 మంది మాత్రం ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేకపోయారు. కాలేబు, యెహోషువ మాత్రమే ఉన్నది ఉన్నట్లుగా వారు చెప్పినట్లుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని, ఎందుకంటే వారు విశ్వాస ప్రేమలు కలిగిన వారు, దేవుని యందు బలము కలిగిన వారు, దైవ శక్తి కలిగిన వారు కాబట్టి వారికి దేవుని సహాయం వల్ల వారు కానానీయులు చాలా మిడత మరి ఎందుకు పనికిరా మనం వారిని స్వాధీనపరచుకోగలమని వారు చెప్పినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ యాకోబు తండ్రి అయినటువంటి యాకోబు కూడా మరి యోసేపు విషయంలో గుర్తించాడు. మరి అప్పుడతడు నీ వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి పంపినప్పుడు మరి యొక్క యోసేపు మరి షెకెములోకి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. షెకెములోకి వెళ్ళి వెతుకుతున్నాడు. తన సహోదరుల కొరకు మంద కొరకు వెతుకుతున్న సమయంలో అక్కడ ఒక వ్యక్తి చూశాడు. ఆ వెతకడం చూసి మరి అడిగాడు, మరి నేను నా సహోదరులను వెతుకుతున్నాను, వారు ఎక్కడ మందను మేపుతున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగినప్పుడు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు వెళుతూ దోతానుకు వెళుదాము రమ్మని చెప్పుకోవటం నేను విన్నానని చెప్పినప్పుడు అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొన్నట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దోతానులో వారిని ఎప్పుడైతే కనుగొన్నాడో అయితే వారు మాత్రం దురాలోచన చేస్తున్నారు. ఏ విధంగా దురాలోచన చేస్తున్నారంటే, అతడు దగ్గరకు రాకమునుకు వారు దూరం నుండి అతను చూసి అతని చంపుటకును దురాలోచన చేశారు. వారి చెడుతనమంతా బయట పెట్టినందుకు గాను మరి వారు పగబట్టారు, మరి పగబట్టారు, మరింత పగబట్టారు. అంతే 5 అంతల అసూయపడ్డారు. అసూయపడినటువంటి వారు, ఇదిగో కలలు కలిగినవాడు వస్తున్నాడు, కలలు కనేవాడు వస్తున్నాడు, వారికి మరి వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదాము, అప్పుడు వీని కలలే మగును సూతము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిస్తున్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా వారు దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. అయితే ఈ దుష్టులు వారు పండ్లు కొరుకుచు మరి నిరపరాధి నీతిమంతుడైనటువంటి వారు ఆ యొక్క యోసేపు మీద వారు దురాలోచన చేస్తున్న సమయంలో గుంటలో పడవేసి అతని కలలేమవుతాయో అతనేమవుతాడో చూద్దాం రండని అనుకుంటున్న సమయంలో పెద్దవాడైనటువంటి యోసేపు ఆ మాట విని, మరి పెద్దవాడైనటువంటి రూబేను ఆ మాటని తండ్రికి తనను అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా
అతని విడిపింపదలిచి రక్తము చిందింపబడి అతనిని హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారికి సలహా ఇచ్చాడు. అయితే యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగెని అతను తొడుగుకొని ఉండినటువంటి విచిత్రమైనటువంటి నిలువుటంగిని తీసివేసి అతనిని పట్టుకొని ఆ గుంటలో పడవేసినట్లుగా చూస్తున్నాం. ఆ గుంటలో ఒట్టిది, అందులో నీళ్ళు లేవు. వారు ఆ గుంటలో పడవేసి వారైతే భోజనం చేస్తున్నారు. గుంట బయట భోజనం చేస్తున్న సమయంలో దేవుడు చూశాడు. అదంతా దేవుడు ఒక ఆశ్చర్యకార్యం జరిగించాడు. అదే సమయంలో ఒంటెలతో శబ్దాలతో గిలాదు దేశం నుంచి ఐగుప్తు దేశానికి వెళ్తున్నటువంటి మిద్యానీయులు, ఇశ్రాయేలీలు వారు మస్తకము బోలము, గుగ్గిలము, గిలాదులో నుండి గుగ్గిలము మోసుకుని పోతున్నారు. మోసుకుని పోతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి వారి సహోదరులు ఉన్నటువంటి యోధాకి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే, యోధా మన సహోదరుని చంపి వారిని మరణమును దాచిపెట్టినందువల్ల ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీలకు వారిని అమ్మివేద్దాం రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పినప్పుడు అందుకు అతని సహోదరులంతా కూడా సమ్మతించినట్లుగా చూస్తున్నాం. సమ్మతించి ఏం చేశారంటే యోసేపుని సుమారు 20 తులముల వెండికి ఇష్మాయేలీలకి అమ్మినట్లుగా ఆ గుంటలో నుండి పైకి తీసి ఇష్మాయేలీలకి యోసేపుని అమ్మివేసినట్లుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని ద్వారా ఆ ఇష్మాయేలీలు యోసేపును ఐగుప్తునికి తీసుకుని పోయారు. ఐగుప్తునికి తీసుకుని పోయి వారు మరలా ఇష్మాయేలీలు ఐగుప్తు రాజు అనేటువంటి సైన్యాధిపతి అయినటువంటి ఆ సేనాధిపతి అయినటువంటి పొతీఫరుకి మరలా అమ్మివేసినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఏ విధంగా 33 వెండి నాణేలకు అమ్మబడ్డాడో, యేసు ప్రభు వారు ఏ విధంగా ఆయన ఏ విధంగా సిలువను మోసాడో, అలాగే ఈ యొక్క యోసేపు కూడా గుంటలో త్రోయబడ్డాడు, తర్వాత అమ్మివేయబడ్డాడు. ఆ తర్వాత రూబేను వచ్చాడు, గుంటలో చూశాడు. గుంటలో చూస్తే యోసేపు లేడు. అలాంటి సమయంలో తన చొక్కా చించుకొని బట్టలు చింపుకొని ఆ గుంటలో లేకపోగా అతను బట్టలు చింపుకొని తన సహోదరుని యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి, నేను ఏం చెప్తాను నా తండ్రికి అని చెప్పి ఒక మేక పిల్లను వధించి ఆ అంగీని, నిలువుటంగీని ఆ యొక్క రక్తంలో, ఆ మేకపిల్ల రక్తంలో ముంచి తండ్రికి చూపించాడు. దుష్టమృగాలు తినేసి నీ కుమారుడిని, ఇది నీ కుమారుదో కాదో ఈ అంగి చూసుకోనమని చెప్పినప్పుడు తండ్రి దుఃఖించాడు. ఇది నా కుమారుడిదే, ఈ అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పి అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగి నా కుమారుడిదే, దుష్టమృగము వారిని తినివేశను, యోసేపు నిశ్చయముగా చేర్చబడను. ఎంత అద్భుతం అండి! యోసేపు, యేసు ప్రభు వారు ఏ విధంగా చేర్చబడ్డాడో సిలువలో, దానికి సాదృశ్యముగా యాకోబు అన్నాడు, యోసేపు నిశ్చయముగా చేర్చబడను. అతని యొక్క అంగీని చూసి, తన ప్రేమించి కుట్టినటువంటి నిలువుటంగీని, విచిత్రమైన నిలువుటంగీని చూసి, రక్తంలో ముంచబడటం చూసి నిశ్చయముగా యోసేపు చేర్చబడనని అంగలార్చుచుండగా కుమారుని నిమిత్తం అనేక దినములు అంగలార్చి అతను ఓదార్చుటకు యత్నం చేసిరి. కానీ అలాంటి నిర్దోషి, నిష్కల్మఠుడు, అలాంటి వ్యక్తి పోగొట్టుకొనినందువల్ల అయితే అతడు ఓదార్పు పొందనలక, నేను అంగలార్చుచు మృతుల లోకానికి వెళ్ళిపోతానని, తన కుమారుని దగ్గరికి వెళ్ళిపోతానని అతని తండ్రి అతని కోసం ఏడ్చినట్లుగా చూస్తున్నాం. అయితే యోసేపు మాత్రం మిద్యానీయులు తీసుకుని పోయి ఫరో యొక్క సేనాధిపతి అయినటువంటి పొతీఫరుకి అమ్మివేసి దేవుని యొక్క సంకల్పం
అతని ఎడల జరుగుతూ ఉన్నది. అయితే తండ్రి మాత్రం యోసేపు చనిపోయాడని నిశ్చయించుకున్నాడు. తన సహోదరులు ఈ విధంగా తన క్షేమాన్ని కోరి, తన యొక్క మరి మంద క్షేమాన్ని కోరి మరి వర్తమానం తీసుకుని వెళ్ళడానికి వచ్చినటువంటి యోసేపును వారు ఆ విధంగా గుంటలో పడవేశారు. రూబేను సలహా ద్వారా గుంటలో పడవేశారు. యోధా సలహా ద్వారా మిద్యానీయులకి 20 వెండి నాణేలకి అమ్మివేశారు. తర్వాత మరి వారు ఆ విధంగా అబద్ధాలు చెప్పి వారి జీవితాలని వారు మరి ఆ విధంగా పతనం చేసుకున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచన వారి విషయంలో, యోసేపు విషయంలో దేవుని యొక్క నెరవేర్పు ఆ విధంగా జరిగినట్లు చూస్తున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.